వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ హేమా సుదర్శన్ గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. నిరుద్యోగులందరూ కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళ ఏజ్ కూడా అయిపోయే పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చూసుకోవచ్చు? నిరుద్యోగులందరూ కూడా ఇంకా నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. రేపు అని చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి. ఎట్లా చూసుకోవచ్చు మేడం? నానా పులి కథ టైప్ లో ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు వచ్చేసి అధికారంలో రావడానికి ఏమో వచ్చేసి లైబ్రరీలో పోయి ఛాయ్ మీటింగ్ అని పెట్టేసి ఈ యువతనంతా పిలుచుకున్నావు. ఓయూ స్టూడెంట్స్ ని, వీళ్ళ యువతను, తెలంగాణ యువతను పిలుచుకొని అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను గెలిపించు, నేను రేపు వచ్చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి, గ్రూప్స్ రాపిస్తా అంటివి, జాబ్ క్యాలెండర్ అంటివి. నువ్వు ఇప్పటిదాకా ఏం చేసినావు? గత ప్రభుత్వాలను నువ్వు చేసింది అని చెప్పుకోవడం, నీ లిస్టులో చెప్పుకోవడం కాదు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, ఎన్ని జాబ్స్ నువ్వు ఇచ్చినావు, ఎన్ని గ్రూప్స్ రాపించినావు, ఎన్ని ఎగ్జామ్స్ పెట్టినావు అనేది ఒకటి రావాలి. అది ఇప్పటిదాకా తుంగన పెట్టేసినావు. మరి వీళ్ళందరూ ఇన్ని 2 సంవత్సరాలు అయింది కదా, నువ్వు వచ్చినాక 100 రోజులలో నా పరిపాలనలో ఇస్తా అని ఒప్పుకుంటావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఎవరిని అడగాల? ఇంట్లో బాధ్యత గల తండ్రి ఉంటే అడుగుతారు. మన తెలంగాణ బాధ్యత ఎవరిని అడగాల? నిన్నే అడగాలి కదా. నిన్ను అడగడంలో తప్పేమున్నది? యువత రోడ్లు ఎక్కేసి మొన్న చూసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వచ్చేసి ధర్నాలను చేస్తుంటే కొట్లు అనిపిస్తుంటాయి. ఏంటిది ఆడ సినిమా థియేటర్ అని చెప్పేసి ఓపెనింగ్ వస్తుంది. మరి ఆ పక్కనే ఉన్న వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు? నీకు అవసరం ఉంటేనే వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నావు, అవసరం లేకపోతేనో జుట్లు పట్టుకొని వచ్చేసి పోలీసు వాళ్ళు అధికారం ఉన్న నా దగ్గర అని చెప్పేసి కొట్టిపిస్తుంటేవి, జైల్లో లేపిస్తుంటేవి. పోలీసులు కూడా నిరుద్యోగులందరినీ కూడా లకారాంతో తిట్టడం కూడా చూస్తున్నాను. ఎట్లా చూసుకోవచ్చు అంటే మా ప్రశ్నించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కొట్టి పోలీసులతో కొట్టించి లకారంతో తిట్టిపియడం అనేది చాలా దుర్మార్గం. ఎట్లా చూసుకోవచ్చు? ఈ పోలీసులైనా ఒకప్పుడు యువతనే అంతే కదా. వీళ్ళు జాబులు రాస్తేనే, వీళ్ళు వచ్చేసి జాబ్స్ కోసం ప్రయత్నం చేసుకొని చేస్తేనే జాబ్స్ వచ్చినాయి. వీళ్ళేమి పైనుంచి దిగిపడలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి పైనుంచి దిగిపడలేదు. ప్రతి ఒక్కరు తెలంగాణలో బాధ్యతగా అందరూ ట్యాక్సులు కట్టేసి వాళ్ళు జాబ్స్ రాసుకుని, వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసి అర్థం చేసుకోవాలి. మీ పిల్లలకైతే ఇదే ఉంటే మీరేం చేస్తారు? రికమెండేషన్ల ద్వారా తీసుకొని పోతారు. అదే అంతెందుకు, కొండ సురేఖ వచ్చేసి మా తమ్ముడు కొడుకో ఎవరికో శ్రీధర్ బాబు అని చెప్పి ఫోన్ చేసేసి ఇట్లా జాబ్ కావాలని చెప్పేసి మీకు అడుక్కుంటారు. మరి ఈ యువత గెలిపించిన యువతకు మీరు ఎట్లా ఇస్తారు? ఎక్కడికి వచ్చి అడగమంటారు? నీది ఇంటికి వచ్చి అడగాల? అసెంబ్లీకి వచ్చి అడగమంటావా? ఎక్కడికి వచ్చి? నీకు చేతనైతే ఇంతమంది యువతను పెట్టుకొని నువ్వు వచ్చేసి వాళ్ళ కాళ్ళు మొక్కినావు కాబట్టి నేను చేయలేకపోతున్నా, ఏదో 420 హామీలు చేసినా ఇది ఉంది ఇది లేదు, ఇంతమంది వెళ్ళిపోయిరు, ఏంటిది రిటైర్మెంట్ అయిపోయారు, ఇన్ని జాబ్స్ ఉన్నాయి, మీరు రాయండి, నేను ఒక్కొక్క బ్యాచ్గా ఇస్తా అని చెప్పేసి ఒప్పించుకోవాల్సిన బాధ్యత నీకున్నది. ఒక తండ్రిగా నువ్వు తెలంగాణకు తండ్రి అని నిన్న ఎంచుకున్నారు అంటే తండ్రి బాధ్యత నీకు ఇచ్చేసిర్రు. వీళ్ళందరూ వచ్చేసి మేము సంపాదిస్తాము, మేము జాబులు చేస్తాము, ట్యాక్సులు కడతా ఉంటే మీ మంత్రులు, ఏంటిది ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఏంటిది మన గ్రామాలలో చూసుకుంటే సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరైనా కానీ అరే మీ చేతిలో పెడుతున్నాం మన తెలంగాణని, సో మీరు వచ్చేసి మాకు మంచి తెలంగాణ తీసుకురండి, జాబ్స్ ఇవ్వండి, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, రోడ్లు చక్కగా వేపియండి, పిల్లలకు వచ్చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పటి వరకు 60,000 నోటిఫికేషన్ ఇచ్చినాం, ఇంకా నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు కదా. ఇంతవరకు కూడా అంటే పాత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ 60,000 నోటిఫికేషన్ కూడా నియామక పత్రాలు ఇచ్చి కూడా నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారని చెప్పి నిరుద్యోగులందరూ కూడా అంటున్నారు. అదే కదా బ్రదర్, ఉన్నదే కదా వాళ్ళు చెప్తున్నారు. పాత ప్రభుత్వం వచ్చేసి అది కూడా వాళ్ళు కొట్లాడితే 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే అప్పుడు రాపిచ్చేసి అది కూడా ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు పెడితే లాస్ట్ లో నువ్వు వచ్చేసి నీ బిడ్డకు రిబ్బన్ కటింగ్ చేసినావు తప్ప నీ బిడ్డకు నువ్వు రిబ్బన్ కటింగ్ చేయలే. నువ్వు ఏంటిది రాహుల్ గాంధీని తీసుకొచ్చి టిఫిన్ అని చెప్పేసి మీటింగ్ పెట్టి వాళ్ళని వచ్చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను దాంట్లో ఎన్ని ఇచ్చినావని అడుగుతున్నా. ఇవన్నీ ఏం చెప్పకుండా, గ్రూప్స్ రాపియకుండా, ఇవన్నీ చెయ్యకుండా నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు? గురుకుల పాఠశాలలో ఏమన్నా వచ్చేసి మంచి ఫుడ్ ఉన్నదా? అక్కడికి పోతున్నావా? ఎంతమంది చనిపోతున్నారు? వాళ్ళు పోయి కనీసం పోతున్నావా? 3 పోస్టులు నీ దగ్గర పెట్టుకుంటే హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం బీకడానికి పెట్టుకున్నావు? నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు లేరా? జనాలు లేరా? వాళ్ళ గొప్ప చెప్పడానికి వాళ్ళ అర్హత లేదంటావా? మరి ఏం చేస్తావు? లా అండ్ ఆర్డర్ ఇట్టా పాడైపోయాయి, యాక్సిడెంట్స్ అవుతుండే, రోడ్లు పోయే. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలలో వచ్చేసి ఏ ఒక్క గ్యారంటీ, బస్సు అన్నావు, బస్సు వచ్చేసి మగవాళ్ళ దగ్గర అంటే నా బ్రదరో మా నాన్ననో ఉంటే అలా జేబులలో నుంచి తీసి గుంజి నాకు పెడుతున్నావు. నువ్వు ఆడవాళ్ళకి ఎక్కడ ఫ్రీ ఇచ్చినట్టు? షాదీ ముబారక్ పాయే,
స్టూడెంట్స్కి వచ్చేసి స్కూటీలు అన్నావు, ఎక్కడ పోయినాయి? అక్కడనే ఉండే. తర్వాత నువ్వు ఏమన్నావు? తులం బంగారం అన్నావు. తులం బంగారం కాదురా భయ్, నువ్వు అన్న చెప్పిన పాటికి 50 నుంచి 60 వేల రూపాయలు రేటు ఉండే. పావు తులం ఇయ్యి. నువ్వు సిగ్గు తప్పినోడివి కాబట్టి 420 హామీలు ఇచ్చినావు కాబట్టి, RSS వాది కాబట్టి మోడీ జుమ్లా మాటలు చెప్తాడు చూడు, ఆ విధంగానే ఆడి మాటలు నువ్వు నేర్చుకున్నావు. జుమ్లా మాటలు మోడీ బీజేపీ ప్రభుత్వం ఎట్ట చేస్తుందో నువ్వు RSS వాదిగా గట్లనే చేస్తున్నావు. పిచ్చి తుగ్లక్ మాటలు మాట్లాడుతున్నావు. ఆ పిచ్చి తుగ్లక్ మోడీ, పిచ్చి తుగ్లకు కాంగ్రెస్ మనకు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులందరూ కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళందరూ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నోటిఫికేషన్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం? ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారు బ్రదర్? ఈడు దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు, మెస్సీని తీసుకొస్తాడు, చిన్న చిన్న లాగులు వేసుకొని మనవాళ్ళని పెట్టుకొని అలా తమ్ముళ్ళు పెట్టుకొని 100 కోట్లు. ఆ 100 కోట్లు ఏదో వాడినే తీసుకొచ్చి వాని దగ్గర ఫోటో దిగడానికంటే గా రోడ్లు వేయపోతేవి, గా ఎడ్యుకేషన్కి వేయపోతేవి, లేకపోతే వచ్చేసి యూరియా కోసం దాని మీద పెట్టకపోతే, రైతు భరోసా అయ్యపోతే, ఇవన్నీ చేయకుండా వచ్చేసి షెడ్యూల్ వేసుకొని ఆడడానిక నేను ముఖ్యమంత్రిని చేసింది? లేకపోతే గ్లోబల్ మీట్ అన్నావు, ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు, ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చినావు, ఇంకా గింత తీసుకొచ్చినా గింత దీనికి పెట్టినా అని చెప్పినావు. గ్లోబల్ మీట్ లో పోయినావు, గాడికి పోయినావు. మరి ఇన్ని రోజులు ఏది రిపబ్లిక్ డే రోజు కూడా లేకుండా గాడెన్నో పీకేసినావు అన్నావు. పీక్కొని వచ్చినా అని చెప్పి మీటింగ్లలో ఏం చెప్పినావు? మరి గీడ పోయినా గింత ఫండ్ వచ్చింది, గింత నేను తీసుకొచ్చినా గిడ పెట్టబోతున్నా అని చెప్పినావా? అదన్నా రిలీజ్ చేసినావా? చేయలేదు. ఏం చేస్తున్నావు? 420 హామీలు ఇచ్చిన దాంట్లో మనకు నిజంగా యువతకు గాని మన తెలంగాణ ప్రజలకు గాని 420 అంటేనే దొంగ హామీలు రా. సో అందువల్ల వీని నమ్మకూడదురా అని చెప్పేసి మనకు రావాలి ఇప్పటికైనా బుద్ధి. దయచేసి నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి నీకు చేత కాదు, నువ్వు వచ్చేసి రాజీనామా చేయి. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వము నీ రాజీనామా అనేది చేసే. నీ మంత్రులు నువ్వు చేత కాదు, ఎందుకంటే పోషణ ఏం లేదు అంటున్నావు కాబట్టి నువ్వు రాజీనామా చేసేయి. నువ్వు యువతకు ఈ తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా ఇది మన సమస్య, మన బిడ్డల సమస్య. సో మనందరం కలిసి పోరాడదాం. దీనికి 2 లక్షల జాబులకు కానీ తెలంగాణకు ఏమైతే చెప్పిండో అవి చేసేదాకా మనం పోరాడదాం. మనం వచ్చేసి ధర్నాలకు దిగుదాం. అప్పుడు రాపిచ్చేసి అది కూడా ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు పెడితే లాస్ట్ లో నువ్వు వచ్చేసి నీ బిడ్డకు రిబ్బన్ కటింగ్ చేసినావు తప్ప నీ బిడ్డకు నువ్వు రిబ్బన్ కటింగ్ చేయలే. నువ్వు ఏంటిది రాహుల్ గాంధీని తీసుకొచ్చి టిఫిన్ అని చెప్పేసి మీటింగ్ పెట్టి వాళ్ళని వచ్చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను దాంట్లో ఎన్ని ఇచ్చినావని అడుగుతున్నా. ఇవన్నీ ఏం చెప్పకుండా, గ్రూప్స్ రాపియకుండా, ఇవన్నీ చెయ్యకుండా నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు? గురుకుల పాఠశాలలో ఏమన్నా వచ్చేసి మంచి ఫుడ్ ఉన్నదా? అక్కడికి పోతున్నావా?